నేను మాట్లాడవలసినటువంటి అంశం విప్లవ రచయితల సంఘంలో విప్లవ రచయితల ఆ, యొక్క రచనలన్నింటినీ విస్తృతపరిచేటువంటి ఒక ఒక ఆ, దృఢ సంకల్పంతో చాలా కార్యక్రమాలు చేసినటువంటి రామినేని సాంబశివరావు గారు వారి గురించి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు. వారు గత బుధవారం గతించారు 84 సంవత్సరం వయసులో. ఆ, మాచర్లలో నేను పుట్టి పెరుగుతున్నటువంటి సమయంలో ఆ, భారతదేశంలో ఉన్నటువంటి నా 18 ఏళ్ల సమయంలోనూ కూడా రామినేని సాంబశివరావు గారు మా ఇంటి పక్కన ఉండేవారు. రామినేని సాంబశివరావు గారు మాచర్ల అనగానే మీకు అందరికీ తెలుస్తుంది కేసీపీ సిమెంట్స్. ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి చాలా ప్రసిద్ధి. కేసీపీ సిమెంట్స్ నుండే శ్రీశైలం డ్యాము, అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యాము రెండు కూడా కట్టుబడి జరిగింది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి నాపరాయి, సిమెంట్కి నాపరాయి అవసరం కాబట్టి ఆ నాపరాయి కార్మికుల యొక్క సమస్యల్ని వాళ్ళ కోసం పోరాటం చేశాడు ప్రాథమికంగా రామినేని సాంబశివరావు. ఆయన ప్రాథమికంగా గుంటూరు కృష్ణ నుండి కాకాని అక్కడ నుండి మాచర్లకి ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మికుడిగా వచ్చారన్నమాట. వచ్చి ఈ నాపరాయి కార్మికులు అంటే ఆ కార్మిక వర్గంలో ఉన్నటువంటి పొరల్లో అత్యంత క్రింద వర్గంలో ఉంటారు. నాపరాయి కార్మికులందరూ కూడా క్వారీల్లో నిరంతరంగా పనిచేస్తూ చిన్న చిన్న నాపరాలను తీసుకుని వాటిని మళ్ళీ తిరిగి చిప్స్ లాగా చిన్న చిన్నవిగా చేసి వాటిని చాలా చాలా శారీరకమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటిది. మాచర్లు నేను పెరుగుతున్నటువంటి దశలో అక్కడ రోడ్డు పక్కనే చాలా మంది కార్మికులు చాలా రోజువారీ జీతం తీసుకునేటువంటి కార్మికులు రాయిని తీసుకొని వాటిని చిన్న చిన్నగా మాన్యువల్గా తీసుకుని సుత్తితో కొట్టి చిప్స్ చేసి, ఎందుకంటే కర్మాగారంలో మీకు చిప్స్ లాంటి రాళ్ళని మీరు వేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి నాపరాయి కార్మికుల వైపు ఉండి యాజమాన్యంతో పోరాటం చేసి రామినేని సాంబశివరావు గారు అప్పుడు కావాలనే బయటికి వచ్చారన్నమాట కేసీపీ సిమెంట్స్ నుండి. అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎంతో ఉన్నటువంటి రామినేని సాంబశివరావు గారు తర్వాత కాలంలో 69 నుండి పూర్తిగా విప్లవ రచయితల సంఘం యొక్క ఆ రచనల్ని ఆయన స్వయంగా రచయిత కాకపోయినా కూడా విప్లవ రచయితల సంఘానికి ప్రాథమిక చిరునామాగా పలనాటిలో ఆయన చాలా పెద్ద పేరు సంపాదించారు. ఆయన దానిలో భాగంగా ఆయన నేను ఆ సమయంలో నేను అక్కడ ఉన్నప్పుడే, అంటే నేను పెరుగుతున్నటువంటి దశలోనే ఎందరో విప్లవ రచయితలు వచ్చారనమాట. నేను చూడలేదు కానీ వారు చెప్పారనమాట. నాకు 77 నుండి నాకు ఊహ బాగా పరిచయం, నాకు తెలిసినటువంటిది. అంటే మన జనతా పార్టీ 77 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 77 నుండి అప్పటి నుండి నాకు బాగా గుర్తున్నది. అవునవును. దానికంటే ముందు శ్రీశ్రీ గారు 3 సార్లు కనీసం, ఎందుకంటే అంత ముందు విరసానికి ఆయన అధ్యక్షులుగా ఉండేవారు. ఈ ప్రత్యేకించి ఎమర్జెన్సీ కాలంలో శ్రీశ్రీ గారు ఇందిరాగాంధీని సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో ఆయన్ని విరసన నుండి అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఆయన తప్పించిన తర్వాత కనీసం సభ్యుడిగా కొంతకాలం కొనసాగినా కూడా కొంతమేరకు విభేదాలు వాళ్ళ మధ్యలో రావడం అనేటువంటి జరిగింది. నాకు ఊహ తెలిసే ముందు కనీసం 3 సార్లు రామినేని సాంబశివరావు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి శ్రీశ్రీ గారు వచ్చి ఆ మేడ మీద వాళ్ళు చర్చలు జరుపుకునేటువంటి వాళ్ళు. తర్వాత రామినేని సాంబశివరావు గారు విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి ఎంతో మంది యువకులని వాళ్ళు ప్రోత్సహిస్తూ అప్పట్లో ఇంకా ఇది బ్యాన్ కి గురిగానటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, తర్వాత పిడిఎస్యు, ఆ మహాసభలన్నీ కూడా అక్కడ మాచర్ల ఎక్కడ చిన్న గ్రామం, వాస్తవానికి మూలలో ఉన్నటువంటి ఒక గ్రామం అయినా కూడా ఆయన ప్రభావంతో అక్కడ విరసం రాష్ట్ర మహాసభలకి నా అదృష్టం, నేను అందరినీ చూశానండి. వరవరరావు గారు, గద్దరు, బాలగోపాల్, అప్పుడు ఉన్నటువంటి పౌర హక్కులో సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత
విరసనలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గొప్ప గొప్ప కళాకారులు వాళ్ళందరూ కూడా వచ్చి ఎన్నో గొప్ప గొప్ప గేయాలని వాళ్ళు పాడటం జరిగిందనమాట. అదొకటే కాకుండా దళాలు చిన్న చిన్న అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఊళ్ళు ఉండే అనమాట. మన మాచర్ల పక్కనే కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది కొంచెం దూరంలో. అక్కడ తుమ్మురుకోట అని చెప్పేసి చాలా ప్రసిద్ధమైన శివక్షేత్రం కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మేము అందరం కూడా రామినేని సాంబశివరావు గారు, తర్వాత ఈ విప్లవ యోధుల వాళ్ళ అంటే వాటి ప్రచారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఎన్నో పాటలు పాడటం అనేటువంటిది. తర్వాత రామినేని సాంబశివరావు గారు స్వయంగా అప్పట్లో సృజన అనేటువంటి ఒక పత్రికని వరవరరావు గారు వారు నడిపేవాళ్ళు. కానీ దానికి ప్రత్యేకించి ఒక పెయిడ్ క్లర్క్స్ కానీ, తర్వాత పెయిడ్ ఎంప్లాయీస్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళే ఈ రాసేటువంటి వాళ్ళే సిద్ధాంతాల గురించి రాసేటువంటి వాళ్ళే, చదివేటువంటి వాళ్ళే వాటిని మోయడం, తర్వాత వాటిని ఆర్గనైజ్ చేయటం, తర్వాత విరాళాలు సేకరించడం, తర్వాత వెళ్ళి చందాలు వసూలు చేయటం, తర్వాత వాటి సర్క్యులేషన్ పెంచడం, వాటన్నిటి కార్యక్రమంలో కూడా రామినేని సాంబశివరావు గారు ముందుండి నడిపినటువంటి విషయం పలనాటిలో అప్పుడున్నటువంటి మందపాటి నాగిరెడ్డి, పల్నాటిలో దాచిపల్లిలో మందపాటి నాగిరెడ్డి చాలా గొప్ప నాయకులు. తర్వాత కొంచెం అటువైపు దాటి వెళితే గొప్ప నాయకులు అయినటువంటి కుతుంబాక వెంకటపతి సత్తెనపల్లిలో ఉన్నటువంటి వారు. తర్వాత మాచర్లోనే ఉన్నటువంటి తిరునగర రామాంజనేయులు. ఆ సమయంలోనే తిరునగర రామాంజనేయులు గారు తెలంగాణ నుండి హుజూర్ నగర్ ప్రాంతం నుండి వచ్చి మాచర్లో సెటిల్ అయినటువంటి సంగం అని చాలా గొప్ప నవలు కూడా రాశారనమాట ఆయన. సో వీళ్ళందరూ ఉన్నటువంటి ఒకే సమయంలోనే అటు సిపిఐ, అటు సిపిఎం, కుటుంబాక వెంకటపతి గారి సిపిఎం, మందపాటి నాగిరెడ్డి గారేమో సిపిఐ, తర్వాత రామిరెడ్డి సాంబశివరావు గారు అతివాద విప్లవ ఉద్యమాలని వాటిని సమర్థించి చాలా ఉత్తేజపూరితంగా అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది యువకులని ప్రోత్సహించినటువంటి విషయం అనమాట. వాళ్ళ ముగ్గురు పిల్లలు నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ అమ్మాయికి శాంతిప్రియ, వాళ్ళ రెండో అబ్బాయికి అజయ్ కుమార్ ఘోష్, గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు. వాళ్ళ మూడో అబ్బాయికి నక్సల్ కుమార్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. అంత ఉత్సాహంతో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఈ వామపక్ష భావాలు ఎట్లా అబ్బినాయని నన్ను అడిగితే రామినేని సాంబశివరావు గారి పేరు చెప్పకుండా ఉండలేము. మా నాన్నగారి కంటే కూడా నాకు పేరు పెట్టి మా తాతగారు ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ తర్వాత కాలంలో అసలు వాస్తవానికి ఈ భావాలు పెంపొందించేటువంటి ఈ క్రమంలో రామినేని సాంబశివరావు గారి యొక్క విశేషమైన ప్రభావం నా మీద. ప్రతి గ్రామంలో వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పాటలు అవన్నీ కూడా ముందు నేను నేర్చుకున్నటువంటిది విప్లవ రచయితలకు చెందినటువంటి పాటలే. ఆ తర్వాత నేను ప్రజానాట్య మండలి గేయాలు నేర్చుకుంది మన వందే మాతరం శ్రీనివాస్ కలిపి. వారు ఉన్నటువంటి కాలంలో కమ్యూనిస్టులం మేము కష్టజీవులం, అవునన్నా కాదన్నా మార్క్సిస్టులం, మేము లెనినిస్టులం, కమ్యూనిస్టులం మేము కష్టజీవులం అనేటువంటి ఒక గొప్ప గేయం. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం, భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు పోరాడిన అమరులార అందుకోండి లాల్ సలాం అని ఈ గేయంలో అప్పుడు సాయుధ పోరాటంలో మరణించినటువంటి ఎందరో జార్జి రెడ్డి అని చెప్పేసి అలాగే చాలా మంది వారి యొక్క వీరగాథలన్నింటినీ వర్ణించేటువంటి ఈ పాట లాల్ సలాం లాల్ సలాం. దానితో పాటుగా కూడా మీరు అందరూ వినే ఉంటారు వీరులారా మీకు ఎర్రెర్ర దండాలు అనేది చాలా గొప్ప గేయం. మోహన్ బాబు సినిమాలో కూడా అది వచ్చింది. అంటే అవునవును, అంటే నేను చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటేనండి, ఇవన్నీ కూడా విప్లవ రచయిత సంఘంలో ఉన్నటువంటి విప్లవ రచనలో ప్రాథమిక గేయాలు ఇవన్నీ. ఆ తరువాతి కాలంలోనే మన ఒక మోహన్ బాబు సినిమాలో వచ్చినా కూడా, లేకపోతే మన నారాయణమూర్తి గారి సినిమా నారాయణమూర్తి సినిమా, కానీ ప్రాథమికంగా అక్కడ వచ్చినటువంటి ఆ పాటలన్నీ నేర్చుకుని నేను చిన్న బాలుణ్ణి
వాళ్ళందరితో కలిసి నేను తిరిగేవాడిని అనమాట. అది రామినేని సాంబశివరావు గారి యొక్క విశిష్టత. వీరులార మీకు ఎర్రర దండాలు, మీ పాద పాదాన పరిపరి దండాలు. వీరులార మీకు ఎర్రర దండాలు, మీ పాద పాదాన పరిపరి దండాలు అని ఆ పాడేటువంటి విధానం కూడా గొప్ప గాయకులైనటువంటి గద్దరు వీరందరూ కూడా ఆ అండువాని ఇలా పెట్టుకొని గొంగళ్ళని వాటిని వీరులారం మీకు ఎర్ర దండాలని అనేటువంటి ఆ నటన ఏదైతే ఉన్నదో అది ఎటువంటి వాడినైనా కూడా ఆకర్షించక మానదు. అంటే మనం ఎలా అనుకోవాలంటే, అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు త్యాగాలు చేశారు అనేటువంటి ప్రశ్న మీకు ఆ గేయాల ద్వారా ఈ గొప్ప గొప్ప గాయకులు అనేటువంటి గద్దరు కానీ, చరమణ రాజు కానీ, అప్పుడు ఉన్నటువంటి చరమణ రాజు గేయాన్ని ప్రతి ఒక్కళ్ళు పాడుకునేటువంటి వారు. చరమణ రాజు గేయం పంటలు పగలేసనం పంటలని పిండి అనేటువంటి అమోఘమైన గేయం ప్రతి నోట ఉండేదన్నమాట. ఆ తర్వాత వాటితో పాటు తెలంగాణ కళాకారులు రాసినటువంటి పాటలే కాకుండా మనం గమనించాల్సిన విషయం, ఉత్తరాంధ్రలో కూడా వంగపండు ప్రసాద్ ఎన్నో గొప్ప గేయాలు రాశాడు. జజ్జన కరి జనారే జనకు జనారే సంఘం పెడదాము సంగతేందో చూద్దామని ఆయన చాలా గొప్ప గేయాన్ని రాశాడు. అది అందరూ పాడుకుంటూ అలాగా, అంటే ఒక ఊరు నుండి రెండో ఊరికి వెళుతూ మాచర్ల నుండి గుంటూరుకు వెళ్ళేటువంటి ఒక నారో గేజ్ రైల్లో ఆ గ్రామాలన్నింటిలో కూడా అలా పాడుతూ పాడుతూ ఎక్కడ కూడా ఆపేవాళ్ళు కాదనమాట. ఆ ఆ రైల్లో వెళుతూ ఆ ప్రయాణికుల్ని ఉత్తేజపరిచినటువంటిది. ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆ ఊళ్ళల్లో ఆ వాళ్ళని అలాగా పడేసేటువంటి ఆ గేయాలన్నీ కూడా. తర్వాత యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మీరందరూ వినే ఉంటారు. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓరన్నోలమ్మి, ఆ రైలు కారు మిల్లు మిసను మోటారు సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే అని మా వంగముడు ప్రసాద్ గారు అద్భుతంగా, అది ఇంకా వాస్తవానికి ఉత్తరాంధ్ర యాసలో పాడితే ఇంకా అద్భుతంగా పాడుతుంది అనమాట. తర్వాత మీకు అందరికి తెలిసిన ఏం పిల్లడో ఎల్దుమొస్తవా, ఆ శ్రీకాకుళంలో ఆ, అని చెప్పేసి ప్రతి ఒక్క గేయాన్ని దానిలో ఏది ఆ చీమలు తుపాకులు పట్టుకున్నటువంటిది అనేటువంటిది. ఏం పిల్లడో ఎల్దుమొస్తవా, పాములు మింగిన చీమలున్నయట చీ అనేటువంటి. తర్వాత పులుల్ని మింగిన మేకలున్నయట, ఏం పిల్లడో ఎల్దు మోస్తవా. మన అదృష్టం ఏంటంటే మొట్టమొదటి ప్రపంచ సాహిత్య వేదికలో ఆ ఆ, మన వగపడు ప్రసాద్ గారే తానా నిర్వహించినటువంటి ఆ ప్రసాద్ తోటకూర గారు నిర్వహించిన మొట్టమొదటి అతి తొలి గేయాల్లో ఆ, తొలి సంచికలో వంగపూడి ప్రసాద్ గారే ఈ పాటలన్నీ మనకు ఆ రోజున వినిపించి మనల్ని గుర్తు చేశారు ఈ పాటలన్నీ. తర్వాత చివరి అంశంగా నేను చెప్పదలుచుకుంది, ఈ గేయాలన్నింటిలో కూడా ఒక గేయం ఎప్పటికీ కూడా నా మనసులో ఉంటుందన్నమాట. హోలీ హోలీల రంగా హోలీ. అది వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో హోలీ జరుపుకునేటువంటి ఆ, ఒక ఒక చక్కటి గేయం అది. దాన్ని ఇప్పుడు వాస్తవానికి గద్దరు ఏ పాటను తీసుకున్నా కూడా జానపద గేయాలను తీసుకుని విప్లవ భావాలను దానికి దానికి జత చేసినటువంటి గొప్ప చరిత్ర. హోలీ హోలీల రంగ హోలీ సమ్మకేళిర హోళీ, యాడ బుట్టి ఆడ పెరిగి ఆడకొచ్చి ఆడ చచ్చి ఏ తల్లి కడుపు పంట ఓలి సమ్మకేళిర ఓలి. ఆ పట్టణంలో పుట్టినారు పెద్ద చదువు చదివినారు మా పల్లెకొచ్చినారు, గంజి గట్క దాగినారు గట్టు మీద బన్నినారు ఏ తల్లి కడుపు పంట ఓలి సమ్మకేళిరోలి అనేటువంటి పాట నిరంతరంగా మ్రోగేదనమాట. కాబట్టి ఇటువంటి పాటలన్నింటినీ ఆ, మనం నేర్చుకునేటువంటి దశలో ఆ భావాలని, అదేవిధంగా పుస్తకాలని ప్రత్యేకించి విరసం పుస్తకాలని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి కామ్రేడ్ రామినేని సాంబశివరావు గారికి ఈ నా స్మృతింజలు ఘటిస్తూ వారి ఆ, నా కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపం. ఆ, లాల్ సలాం కామ్రేడ్ రామినేని సాంబశివరావు. లాల్ సలాం. ధన్యవాదాలు.
ప్రజా చైతన్య సాహిత్యం దశ దిశ అభ్యుదయ సాహిత్యం రాజపాల వేల్పూర్ నారాయణ గారు తెలంగాణ అభ్యుదయ సంఘానికి అధ్యక్షుడు, మన రాజపాల చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి అభ్యుదయ సంఘానికి అధ్యక్షుడు వస్తున్నారు. తర్వాత దిగంబర సాహిత్యం ఇద్దరు మిగిలి ఉన్నారు, నిఖిలేశ్వర్ అండ్ నగరం, వాళ్ళిద్దరు వస్తుంది. తర్వాత అట్లాగే పైగంబర సాహిత్యం ఆన్లైన్ లో ఉన్నారు, కూర్చొని మాట్లాడుతారా వాళ్ళు? నేను చెప్పేది ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఇప్పటిదాకా మన లెనిన్ అందరికి నమస్కారం అండి. ఇప్పటిదాకా మన లెనిన్ వేముల గారు విప్లవ సాహిత్యం, దాని